సో కొనుగోలుదారుని అట్రాక్ట్ చేసేందుకు షోరూమ్ మొత్తాన్ని కూడా ఒక టెంపుల్ థీమ్ తో సింథటిక్ ఐరన్ ప్లాస్టిక్ అన్ని వాడి ఒక టెంపుల్ థీమ్ రెడీ చేశారు. దానికి మొత్తం లైటింగ్ పెట్టారు. దీని కారణంగానే మంటలు చెలరేగినట్లుగా చెప్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగౌరి షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుంటూ అక్కడంతా కూడా మొత్తం పొగ దట్టంగా అలుముకుంది. 3 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతం మంటల్ని అదుపు చేశారు. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ స్పాట్ లో మా ప్రతినిధి రంజిత్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రంజిత్, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? కేవలం ఆ టెంపుల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందా? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ప్రమాదానికి గల కారణాలపై కూడా ఇంకా ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మనం ఒకసారి చూస్తే ఇక్కడ మంగళగౌరికి సంబంధించి ఈ షాపుకి సంబంధించి ముందు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఈ టెంపుల్ రూపంలో ఉన్నటువంటి ఈ పిఓపితో తయారు చేసినటువంటి ఇదే కూడా ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. అయితే దాని తర్వాత కూడా లోపల మంటల వ్యాప్తి చెందకుండా ఉన్నందుకు వెంటనే మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. మొదటగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పిఓపితో కూడా పూర్తిగా ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే దాదాపు 4 ఫ్లోర్ల వరకు కూడా ఈ మొత్తం ఆ పిఓపితో తయారు చేసినటువంటి ఆ టెంపుల్ గోపురం ఉండడంతో కూడా ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. సో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి ఫైర్ ఫైటర్స్ కూడా ఇక్కడ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ముంగాట ఉన్నటువంటి పూర్తిగా మంటలు కంట్రోల్కి వచ్చాయి. కానీ లోపల ఇంకా పూర్తిగా లోపల వస్త్రాలు చీరలతో పాటు ఇంకా షోరూమ్కి సంబంధించిన ఇంకా గోదాం ఇతర మెటీరియల్ కూడా లోపల నిల్వ ఉంది కాబట్టి లోపల ఇంకా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మంటలు కంట్రోల్కి వచ్చినప్పటికి మాత్రం ఇంకా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కడైనా మంటలు వ్యాపించి ఉంటే కనుక వాటిని కంట్రోల్ చేసేందుకు ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఈ ఫ్రంట్ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి గోపురం ఉందో ఇదంతా కూడా పిఓపితో తయారు చేసినటువంటి ఇది కాబట్టి ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. దాదాపు 4 ఫ్లోర్స్ వరకు కూడా ఈ గోపురం రూపంలో ఉన్నటువంటి ఈ పిఓపితో తయారు చేసినటువంటి ఇదంతా కూడా ప్రమాదంలో కాలింది. ఆ తర్వాత వెంటనే కూడా దాదాపు ఈ మంటలన్నిటి కూడా ఈ షోరూమ్కి వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఇంకా ఎక్కడైనా అగ్నికిలలు ఎగిసిపడితే వెంటనే వాటిని కంట్రోల్ చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే ఇక్కడ నుండి కూడా ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా 4th ఫ్లోర్లో నుంచి పొగలు వ్యాపిస్తున్నాయి. సో అక్కడ కూడా ఫైర్ ఫైటర్స్ మొత్తం ఫైర్ ఫైటర్స్ కూడా ప్రస్తుతం ప్రయత్నం చేసి అక్కడ మంటల నదిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్తో పాటు ఇంకా లోపల పోలీసులు కూడా వెళ్ళి దీనికి సంబంధించి ఇంకా ఎక్కడైనా మంటలు ఉంటే కనుక వాటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ షాప్ తెరవకంటే ముందే ఈ ప్రమాదం జరగడంతో కూడా ఎలాంటి అపాయం జరగలేదు. ప్రస్తుతం ఏదైతే ఈ ఫైర్ ఫైటర్స్ దీనికి సంబంధించి ముందు భాగంలో ఏదైతే మంటలు చెలరేగిన వెంటనే ఒక అరగంటలోనే పూర్తిగా మంటలన్నింటినీ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. కానీ ఇంకా లోపల మనం చూస్తే ప్రస్తుతం 4th ఫ్లోర్లో నుండి కొంత పొగ బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ ఆ 4th ఫ్లోర్లో కూడా దీనికి సంబంధించి మంటలు నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోటి ప్రమాదం జరిగిందా లేదంటే ఇంకా వేరే మన ఇతర కారణాలతో జరిగిందా అనేది కూడా ఫైర్ ఫైటర్స్ పూర్తిగా మంటలు కంట్రోల్లోకి వచ్చిన తర్వాతనే వాటిపైన దర్యాప్తు చేస్తామనేది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఇక్కడ గ్రౌండ్ ఆ తర్వాత 1st, 2nd, 3rd ఫ్లోర్లో మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి. కానీ 4th ఫ్లోర్ ఏదైతే ఈ గోపురం రూపంలో ఉన్నటువంటి పిఓపితో త్వరగా మంటలు వ్యాప్తి చెంది 4th ఫ్లోర్ వరకు కూడా వ్యాపించాయి. సో ప్రస్తుతం ఇంకా 4th ఫ్లోర్ నుంచి కొంత పొగలు బయటకు వస్తున్నాయి కాబట్టి అక్కడ మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ ఫైటర్ సకాలంలో ఇక్కడ రావడంతో కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ని కూడా కంట్రోల్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా మంటలు అనేవి కంట్రోల్కి వచ్చాయి. ఇప్పుడు ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ఎందుకంటే ఇక్కడ ఎంట్రెన్స్లోనే దీనికి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రిక్కి సంబంధించి ఫ్యూజ్ బాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా ప్రమాదం ఇక్కడ నుండి షార్ట్ సర్క్యూట్ లాంటివి జరిగి రంజిత్ మీరు హోల్డ్ లో ఉండండి. ఒక్కసారి విజువల్స్ చూడండి, ఎంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో జరిగిన అగ్ని ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇవి. మంగళగౌరి షోరూమ్ లో ఇవాళ కొద్దిసేపటి క్రితం మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎంత భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. హుటాహుటిన ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించడంతో 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో అక్కడ వాళ్ళు ఆ మంటల్ని అదుపు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ దృశ్యాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ప్రధానంగా చుట్టుపక్కలంతా కూడా మనకి కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మంగళగౌరి షోరూమ్ లో
ఇవాళ హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చు అని చెప్పి అంచనాకు వస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతానికైతే ఆ 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఆ మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు. కానీ ఊహించని విధంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. మనం చూస్తే చాలా క్లియర్గా మంగళగౌరి ఈ షోరూమ్ ఫ్రంట్ ఎలివేషన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఒక ఆలయ గోపుర నమూనాతో దీన్ని నిర్మించారు. అయితే అక్కడే మంటలు ప్రారంభమైనట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఆ పక్కనంతా కూడా చాలా దగ్గరలోనే మనకి ఇతర కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ కాంప్లెక్స్లకి కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. స్పాట్ నుంచి మా ప్రతినిధి రంజిత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. లేటెస్ట్ డీటెయిల్స్ తో రంజిత్, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? షార్ట్ సర్క్యూటే కారణం అంటూ ఉన్నారా? అండ్ సెకండ్లీ, ముందుగా అసలు పూర్తిగా మంటలు కంట్రోల్లోకి వచ్చేసాయా? అధికారులు అది కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారా? ప్రమాదానికి గల కారణాలపై ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒక నిమిషం గ్యాప్. ఇది ప్రస్తుతం ఇంకా మంటలైతే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి. సో ప్రమాదానికి గల కారణాలపై కూడా ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఏదైతే ఇక్కడ షాప్ ఎంట్రెన్స్లో ఉన్నటువంటి టెంపుల్ గోపురం వద్ద కూడా ఇక్కడ ఫ్యూజ్ ఆఫ్ బాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం సంభవించింది అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఫైర్ అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మంటలు పూర్తిగా వచ్చాయి, కానీ 4th ఫ్లోర్ నుండి కొంత పొగలు బయటకు రావడంతో ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ప్రమాదం జరిగిన తర్వాత ఇదంతా కూడా పిఓపి మెటీరియల్స్ కావడంతో కూడా వెంటనే ప్రమాద తీవ్రత పెరిగింది. దాదాపు 4 ఫ్లోర్స్ వరకు ఉన్నటువంటి ఈ టెంపుల్ గోపురం ఒక్కసారిగా ఈ ప్రమాదంలో క్షణాల్లోనే కాల్పింది. ఆ తర్వాత దీనికి సంబంధించి మంటలు వెనక్కి వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ ఫైటర్స్ ఇక్కడికి వచ్చి మంటలను ఈరోజు అందాజా 11:20 సమయంలో ఈ మంగళగౌరి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కాల్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్ పిలుచుకున్నాము. ప్రజెంట్ అది షాప్ ఏం నడవట్లేదు, రెనోవేషన్లో ఉంది, లోపల కూడా ఎవరు లేరు. ఒక 4 మెంబర్స్ వర్కర్స్ ఉంటే బ్యాక్ డోర్ నుంచి తీసుకున్నాం. ఎటువంటి క్యాజువాలిటీ లేదు, ఫైర్ కూడా కంట్రోల్లో ఉంది. థ్యాంక్ యూ. రీజన్ ఇంకా తెలియలేదు సార్, తెలుసుకొని చెప్తాం రీజన్. ఆ టైంలో ఎవరైనా ఉన్నారు, 4 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకున్నాం. ప్రజెంట్ ఎటువంటి క్యాజువాలిటీ లేదు. లోపల ఏమన్నా ఏం లేదు, ఖాళీగా ఉంది బిల్డింగ్ అంతా, రెనోవేషన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తే ఇప్పుడు ప్రమాదంలో ముందున్నటువంటి స్ట్రక్చర్ మాత్రమే పూర్తిగా ఈ ప్రమాదంలో కాలిబూడిదైంది. ప్రస్తుతం మంటలు అనేవి కూడా వెంటనే ఇక్కడ దాదాపు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి మంటల్ని అదుపులోకి చేయడంతో కూడా ప్రమాద తీవ్రత తగ్గింది. కేవలం టెంపుల్ ఏదైతే దీనికి సంబంధించి షాప్ ఈ షోరూమ్కి సంబంధించి రైట్. సో అది పోలీస్ అధికారులు చెబుతున్నది అది యాక్చువల్గా ఈ మంగళగౌరి షోరూమ్ అన్నది కొంతకాలంగా ఆపరేషనల్గా లేదు, లోపల ఏమీ యాక్టివిటీస్ జరగట్లేదు, కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి లోపల 4 వర్కర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బ్యాక్ డోర్ సహాయంతో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసాము, అంతా సేఫ్గానే ఉన్నారు, లోపల ఇంకెవరూ లేరు అని చెప్పి కూడా పోలీస్ అధికారులు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ మంటలైతే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసాయి. అయినప్పటికీ అక్కడ ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇంకా వాటర్ని అక్కడ వెదజల్లుతూ ఉన్నారు. సో లోపల ఇంకెక్కడైనా ఫైర్ ఇంకేమన్నా కూడా మిగిలి ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందన్న ఉద్దేశంతో లైవ్ విజువల్స్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న మంగళగౌరి షోరూంలో ఇవాళ ఉదయం 11:20 ప్రాంతంలో మంటలు చెలరేగినట్టుగా సమాచారం అందడంతో హుటాహుటిన ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. స్పాట్ నుంచి మా ప్రతినిధి రంజిత్ మరింత ఇన్ఫో అందిస్తారు. రంజిత్, ప్రస్తుతం మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి వచ్చాయి, కానీ 4th ఫ్లోర్ నుండి కూడా ఇంకా పొగలు రావడంతో కూడా 4th ఫ్లోర్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ మనం చూస్తే ఇక్కడ కింది నుండి పై వరకు కూడా పూర్తిగా మంటలు కంట్రోల్లోకి వచ్చాయి, కానీ 4th ఫ్లోర్ నుండి ఒక్కసారిగా పొగలు బయటికి రావడంతో ఈ 4th ఫ్లోర్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి క్యాజువాలిటీస్ జరగలేదని చెప్తున్నారు, కానీ ఈ మొత్తం మంగళగౌరికి సంబంధించి ఏదైతే ఎంట్రన్స్లో ఏదైతే ఈ పిఓపితో చేసినటువంటి స్ట్రక్చర్ అనేది కూడా పూర్తిగా ఈ ప్రమాదంలో కాలిబూడిదైంది. అలాగే షోరూంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు, కేవలం ఇన్సిడెంట్ జరిగేటప్పుడు 4 మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆ 4ని కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చాం. ఎవరికి కూడా ఎలాంటి
హాని జరగలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా 4th ఫ్లోర్లో ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మంటలు అనేవి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినప్పుడు మాత్రం 4th ఫ్లోర్ నుండి కొంత పొగలు అనేది బయటికి రావడంతో ఫైర్ ఫైటర్స్ అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరో 10 నుండి 15 నిమిషాల్లోనే పూర్తిగా మంటలు కంట్రోల్లోకి వస్తాయన్నటువంటి విషయాన్ని మాత్రం ఫైర్ అధికారులు చెప్తున్నారు. రైట్. సో ఒకటి ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి. ఒకటి, ఇది కరెక్ట్గా షోరూమ్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే టైం సరిగ్గా 11 ఆ ప్రాంతంలోనే సాధారణంగా అన్ని షాప్స్ షోరూమ్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. మెల్లిగా కస్టమర్స్ వాకిన్ అవ్వడం అన్నది మనం చూస్తూ ఉంటాం. సో ఆ సమయంలో సరిగ్గా 11:20 ప్రాంతంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఎక్కువ మంది లోపల ఉండే అవకాశం లేదు, సహజంగా కూడా లేదు. అండ్ సెకండ్లీ, ఈ పర్టికులర్ షోరూమ్ దేంట్లో అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ మంగళగౌరి షోరూమ్ అన్నది కొంతకాలంగా యాక్చువల్గా ఆపరేషనల్గా లేదు. ఎందుకంటే లోపల రెనోవేషన్ జరుగుతూ ఉంది కాబట్టి లోపల కార్మికులు మాత్రమే ప్రస్తుతం ఆ టైంకి ఉన్నారు. అది కూడా 4 మాత్రమే లోపల వర్కర్స్ ఉన్నారు అని చెప్పి పోలీస్ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ 4 కూడా వెంటనే తాము బ్యాక్ డోర్ నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసాము, లోపల ఇంకెవరూ లేరు, ఎలాంటి ప్రమాదము ఎవరికి కలగలేదు అని చెప్పి కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. సో 4 కార్మికులు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్గానే ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా మనకి పోలీస్ అధికారుల నుంచి వస్తోంది. అయితే పూర్తిగా కింద నుంచి పై వరకు కూడా మంటలు ఎగజెమ్మిన దృశ్యాలన్నీ కూడా మనం చూసాం. వాటన్నిటినీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. అండ్ 4th ఫ్లోర్లో ఇంకా కాస్త మంటలు చెలరేగుతున్నట్టు లోపల నుంచి ఆ వస్తున్న పొగ కారణంగా మనకు అర్థమవుతోంది. కాబట్టి ఆ ఫైర్ని కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రస్తుతం అక్కడ ఫైర్ ఫైటర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం 11:20 ప్రాంతంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న మంగళగౌరి షోరూంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం వెళ్ళింది. వాళ్ళు 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో స్పాట్కి చేరుకుని చాలా వేగంగా, అంటే దాదాపు లెస్ దాన్ 45 మినిట్సే ఆల్మోస్ట్ వాళ్ళు పూర్తిగా ఆ మంటలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకురాగలిగారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదంతా కూడా కమర్షియల్ ఏరియా అని చెప్పొచ్చు. ఆ చుట్టుపక్కల మనకి కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ కాంప్లెక్స్లు కనిపిస్తున్నాయి. చాలా దగ్గరగా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఒక బిల్డింగ్లో మంటలు చెలరేగితే చాలా వేగంగా పక్కన ఉన్న బిల్డింగ్స్కి కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చాలా వేగంగా స్పందించి పక్కనున్న ఇతర బిల్డింగ్స్కి మంటలు అంటుకోకుండా వేగంగా కంట్రోల్లోకి తీసుకురాగలిగారు. ప్రధానంగా ఈ మంగళగౌరి షోరూంలో ఫ్రంట్ ఎలివేషన్లో మనకి ఒక గోపురం నమూనా కనిపిస్తోంది. అది ఒరిజినల్ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మంటలు చెలరేగక ముందు ఈ మంగళగౌరి షోరూమ్ సంబంధించిన విజువల్స్ని కనుక మనం చూస్తే ఆ ఎలివేషన్, ఆ గోపురం ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఆ గోపురం ఎలివేషన్ మనకి కనిపిస్తోంది. ఆ టెంపుల్ గోపురం ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ వర్క్ దగ్గరే మంటలు చెలరేగాయి అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, దీని వెనక కారణాలు ఏంటి, అవన్నీ కూడా మేము దర్యాప్తులో భాగంగా తెలుసుకుంటాము, చెప్తాము. ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు.